Good morning, children. Good morning, ma'am. How are you all? Okay. Yesterday I gave you some verb forms. Verb 1 and its verb 2. Okay. So you have practiced also. Now I took OT also. Right? Based on that, you have to frame the sentences today. Okay. Vikramaditya, stand up. Nenu English homework rasanu teacher. I write English homework. అంటే రాస్తాను అనా రాశాను అనా ఐ రైట్ అంటే I read the English homework. రైట్ వెర్బ్ టు ఫార్మ్ ఈస్ I wrote English homework. డోంట్ బీ కన్ఫ్యూజ్ బీ అలర్ట్ సిట్ డౌన్. అనూప్ నేను తీసుకున్నాను. I took teacher. వెరీ గుడ్. నేను తీసుకుంటాను. I take teacher. సూపర్ నాన్న, వెరీ గుడ్. సిట్ డౌన్. సాత్విక్ నేను వస్తాను. I come. వెరీ గుడ్. నేను వచ్చాను. I went to. వచ్చాను. కమ్ వెర్బ్ టు ఈస్ I went to. కమ్ వెర్బ్ టు ఫామ్ బేటా. కేమ్. వాట్ ఈస్ దట్? Came. సో ఇప్పుడు చెప్పు. నౌ టెల్ మీ. నేను వచ్చాను. I came. వెరీ గుడ్. సాన్విత్ నేను వెళ్తాను. I will go teacher. ఆర్ ఎల్స్ ఐ గో. ఓకే. నేను స్కూల్కి వెళ్తాను. I go to school teacher. వెరీ గుడ్. నేను స్కూల్కి వెళ్ళాను. I went school teacher. ఐ వెంట్ టు స్కూల్. సిట్ డౌన్. కేతన్ నేను రాశాను. I wrote teacher. నేను రాస్తాను. I write teacher. నేను ఇంగ్లీష్ హోంవర్క్ రాస్తాను. I write English homework teacher. నేను ఇంగ్లీష్ క్లాస్ వర్క్ రాశాను. I wrote English homework teacher. వెరీ గుడ్. క్లాస్ వర్క్ రైట్. స్టాండ్. ఓకే, సిట్ డౌన్ బేటా. సో చిల్డ్రన్, యూ గాట్ నో ఆల్రెడీ ఐ ఆస్క్. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఓకే. నేను రాశాను అంటే ఐ రోట్, నేను రాస్తాను అంటే ఐ రైట్. టిల్ నౌ యూ హ్యావ్ లెర్న్ దిస్ వన్. రైట్. నేను రాయలేదు. హూ విల్ సే దిస్? విక్రమాదిత్య. డోంట్ సే టీచర్ టీచర్. జస్ట్ యూ హ్యావ్ టు రేజ్ యువర్ హ్యాండ్ పొలైట్లీ. I did not write English homework. వెరీ గుడ్. గివ్ క్లాస్ ఫర్ హిమ్. నేను రాయలేదు. హౌ షుడ్ యూ సే చిల్డ్రన్? I did not డిడ్ ఐ టీచ్ దిస్ యస్టర్డే? నిన్న నేను ఇది చెప్పానమ్మా. ఓకే, వెరీ గుడ్. సో నేను రాయలేదు అంటే ఐ డిడ్ నాట్ రైట్. నేను వెళ్ళలేదు అంటే ఐ డిడ్ నాట్ నో గో. సో వీ హ్యావ్ టు యూజ్ verb 1. ఓన్లీ verb 1 when there is did in the sentence. Remember. Anna, are you getting lot of pain? Okay. Go to office Bhavani teacher and tell her to inform your mother. Okay, Namma? And take rest there. Don't try. Go. Go carefully. So, nenu rayaledu. I did not write. Okay. Nenu chadavaledu. I did not read. What you should say? నేను వెళ్ళలేదు. నేను కొట్టలేదు. ఐ డిడ్ నాట్ బీట్. ఓకే. నేను తినలేదు. సాత్విక్ రామ్, స్టాండ్ అప్ బేటా. నేను రాలేదు. I did not come. వెరీ గుడ్. జోషువా, సిట్ డౌన్. నేను తినలేదు. I did not eat. నేను చాక్లెట్ తినలేదు. I did not eat chocolate. వెరీ గుడ్. ఐ నాట్, ఫర్గెట్ ఇట్. ఐ నాట్, యూ నాట్, షీ నాట్. యూ హ్యావ్ టు ఫర్గెట్ దీస్ వర్డ్స్. ఓకే చిల్డ్రన్? రైట్. నేను పడుకోలేదు. I did not eat. సాన్వి, స్టాండ్ అప్ అమ్మా. నేను రాయలేదు. I did not write. వెరీ గుడ్. నేను చదవలేదు. I did not read. నేను వెళ్ళలేదు. I did not go. వెరీ గుడ్. మనస్సుని, స్టాండ్ అప్. నేను తినలేదు. నేను తినలేదు. I did not eat. నేను తాగలేదు. I did not drink. నేను వాటర్ తాగలేదు. I did not drink water. నేను మిల్క్ తాగలేదు. I did not drink milk. వెరీ గుడ్. కౌశిక్, నేను చదవలేదు. I'm not a teacher. వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ జస్ట్ నౌ. డోంట్ లాఫ్ అమ్మా. Do you know all the things to laugh? We should not laugh at others.
You also will make mistakes, no? Everybody will make mistakes. Amma. I'm not read. I did not, Nana. నేను ఏదైనా చేయలేదు, తినలేదు, తాగలేదు అంటే సెంటెన్స్ విల్ స్టార్ట్ విత్ దిస్ స్ట్రక్చర్. ఐ డిడ్ నాట్ రీడ్. నేను చదవలేదు. I did not read, teacher. చదవడం రాయడాన్ని ఏమంటాం? ఐ డిడ్ నాట్ I did not రైట్. write. నేను తినలేదు. I did not డ్రింక్. drink. నేను వెళ్ళలేదు. I దట్ ఈస్ కామన్. ఐ డిడ్ నాట్ అనేది కామన్. ఐ డిడ్ నాట్. did not go. నేను రాలేదు. I did not వెయిట్ నానా, లెట్ హిమ్ సే. I did ఐ డిడ్ నాట్ కమ్. ఐ డిడ్ నాట్ ప్లే. ఐ డిడ్ నాట్ గో. ఏదైనా సరే ఐ డిడ్ నాట్. నేను చెయ్యలేదు, రాయలేదు, తినలేదు, పడుకోలేదు. ఐ డిడ్ నాట్ స్లీప్. ఓకేనా? నేను తినలేదు చెప్పు. I did not eat. నేను పడుకోలేదు. I did not sleep. నేను వాష్ చేయలేదు. I did not ఐ డిడ్ నాట్. have. ఓకే, ఐ డిడ్ నాట్ వాష్ మై హ్యాండ్స్. ఓకేనా? లైక్ దిస్ యూ నీడ్ టు ప్రాక్టీస్ నానా. ఓకేనా అమ్మ? You have to practice. You need more and more practice. Children, sit down. Some children need to practice only twice or once. Some children need to practice thrice, then they will get. But some children may need to practice 10 times. Okay? It depends on your IQ and attention. So accordingly you have to practice. If you don't practice, how will you get? If you practice only in the class along with teacher, and after going teacher, if you forget all those things, if you don't revise, how do you get? You won't get anything. You will forget even if you get in the class. So that you keep revising, you keep practicing, you keep learning. Everybody I am telling. Harsha. Niharika. నేను రాయలేదు. I did not write. నేను తెలుగు రాయలేదు. I did not Telugu. ఐ డిడ్ నాట్ రైట్ తెలుగు. I did not write Telugu. ఓకే. నేను రాశాను. I write. రాశాను అయిపోయింది. యాక్షన్. యాక్షన్ ఇస్ కంప్లీటెడ్. ఐ రైట్ ఆర్ ఐ రోట్? I wrote. నేను రాస్తాను. I write. నేను తింటాను. I నేను తినేసాను ఆర్ తిన్నాను. ఈ తిన్నాను ఏమంటాం? వెర్బ్ టు. ate. వెరీ గుడ్. సో హౌ టు సే నేను తిన్నాను అంటే ఎలా చెప్పాలి? నేను తింటాను అంటే ఐ ఈట్ కదా నాన్న. నేను తిన్నాను అంటే ఏం చెప్పాలి? వాట్ షుడ్ వి సే? ఐ ఏట్ నానా. I ate. నేను తినలేదు. I eat not. నో బేటా, ఇప్పుడు మనం ఒక స్ట్రక్చర్ నేర్చుకున్నాం కదా. జస్ట్ టుడే వీ హ్యావ్ లెర్న్డ్ వన్ స్ట్రక్చర్. నేను ఏదైనా చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటే స్ట్రక్చర్ ఈజ్ బిగిన్స్ లైక్ దిస్. ఐ డిడ్ నాట్. I did not. ఏదైనా చేయలేదంటే స్ట్రక్చర్ హౌ షుడ్ ఇట్ బి? I did not. ఐ డిడ్ నాట్. సే 10 times ఐ డిడ్ నాట్. To that structure you have to change just action words. For example, నేను వెళ్ళలేదు. I did not go. నేను రాయలేదు. I did not write. నేను పడుకోలేదు. I did not sleep. నేను కొట్టలేదు. I did not beat. నేను వెళ్ళలేదు. I did not go. Do you understand children? Swaraha, stand up. నేను రాయలేదు. I did not write. నేను పడుకోలేదు. I did not sleep. నేను వెళ్ళలేదు. I did not go. Very good. Like this. Okay, you are being absent beta. Don't be absent Nana. You are missing classes. If you miss the classes, how do you understand what teacher is teaching? I am yesterday very absent, no teacher. My father will. Your father? My father. Yesterday I was absent. What you should say? Yesterday I was absent. Because my father my father came from came from Shirdi or somewhere else, right? That you have to say.
Okay, Namma? When the situation comes, if you do not know the verb forms, you ask me or any other teacher. Okay? If other teachers, if they may not have time or if they may not tell you, then you have to ask me. Okay, try to ask me when I am in your period. Okay, when I am in front of you or wherever I am, if you have doubt, you come and ask me. Okay, how to say this in English, teacher, like this. Okay, children, don't afraid to come and ask me your doubts. Okay, children, భయపడాల్సిన అవసరం లేదు. You can ask me anytime when I am in the school. Okay, ma? Keep it in your mind. Okay, I will give some sentences. You have to note them in your notebooks and you have to practice after going home. Yesterday I told you to prepare sentences, right? Okay, who has not written? Stand up. Okay, you are absent, so you did not write. What about you others? Why did not you write, Nana? You must do the homeworks, no? If you don't do the homeworks, how do you learn better? Okay, today you have to make 5 more sentences. Okay, I will give one structure. With that structure you have to prepare 5 more sentences. Write down, sit down, Emma, and take out your notebooks.